ప్రజలందరికీ నమస్కారము. 5వ డివిజన్ కార్పొరేటర్ అయిన ఇంతకుముందు ఎక్స్ కార్పొరేటర్ కృష్ణంరావు గారి ఆధ్వర్యంలో మేము ఆయన సహచరులుగా ఎంతో కాలంగా ఉన్నాము. అదేవిధంగా వచ్చేసి మనకి ఈ యొక్క కాజానగర్ ఏరియా మెయిన్ గౌరీ ట్యాక్సీ ఇటుపక్క శ్రీకంఠం సర్కిల్, అదేవిధంగా మనకి ఎటు చూసుకున్న నియర్ బై అన్ని దాంట్లో లొకేషన్ దగ్గరలో ఉంటుంది. అటువంటి రోడ్డు గత 20 ఏళ్ళుగా గుంతలు మిట్టలు, అదేవిధంగా మనకు వచ్చేసేసి ఎక్కడ చూసినా కూడా మనకి గుంతలు ముట్టలు, వర్షం వచ్చిన వెళ్ళినా అన్ని గుంతలు ముట్టలు ఎంత వర్షం నీరుతో నిలబడుతుంది. అదేవిధంగా మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత త్వరతగతిన 45 రోజుల్లోనే ఈ గుంతలు మిట్టలు ఈ రోడ్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మనకి ఇటుపక్క వంక వచ్చిన తర్వాత ఈ నీళ్ళన్నీ బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కాలువ పూడికలు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, అన్ని విధంగా అన్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు దీన్ని చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి అన్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమిలో ఉన్న వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 20 ఏళ్ళ నుండి ఇక్కడే ఉన్నాము లోకల్గాను. అప్పటి నుండి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నాయి, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి, కానీ ఈ రోడ్లను ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినిచ్చి ఎమ్మెల్యే సార్ గారికి మేము అప్లికేషన్ పెట్టిన వెంటనే స్పందించి 45 రోజుల్లోనే మొత్తం ఈ కాజానగర్లో ఈ గౌరీ టాకీస్ ఎదురుగా మొత్తం అంతా చుట్టూ మొత్తం సీసీ రోడ్లు, కాలువలు అన్నీ వేయించినారు. సార్కి ధన్యవాదాలు. సినిమా థియేటరు, కాలేజీలు, నారాయణ కాలేజు ప్లస్ పక్కనే రఘునాథ్ రెడ్డి కాలేజు, ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నందువల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ రోడ్లు డ్రైనేజీ వల్ల ఇప్పుడు చాలా బాగుంది. సార్కి మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్లస్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వ డివిజన్లో కొత్త రోడ్డు, కాలువలు ఏర్పడినది. దగ్గుబాటి ప్రసాద్ సూచనల వరకు ఈరోజు అనంతపురం అర్బన్ అభివృద్ధి బాటలో నడుస్తుంది. రోడ్లు కానీ, కాలువలు కానీ వచ్చిన 2 ఏళ్ల పరిపాలనలో దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాడు. కాబట్టి అతనికి గత పాలకులు వైసీపీ ప్రభుత్వంలో ఈ రోడ్లు మరమ్మతు చేయక అన్ని కుంటలు పడి ఇబ్బంది పడక కాలువ నిండిపోయి ఇబ్బందులు పడిన ఇది సర్కిల్ కూడలి ప్రభుత్వం సర్కిల్. ఇక్కడ అన్ని వెహికల్ హాస్పిటల్ ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయన దగ్గుబాటి ప్రసాద్కు చెప్పినందుకు దగ్గుబాటి ప్రసాద్ అన్నగారు ఈ కాలువలు, రోడ్లు మరమ్మతు చేయించి 45 రోజులు శాంక్షన్ చేయించడం అతనికి చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ శుభాభినందనలు తెలుపుతున్నాను.